డంపింగ్ యార్డ్ ఫ్రీ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ను నిలపాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్పర్సన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. విశాఖ నగరంలో స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, స్వచ్ఛ విశాఖ కార్యక్రమాలకు సంబంధించి పలు అంశాలపై ఆయన సమీక్ష జరిపిన అనంతరం జీవీఎంసీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్న డంపింగ్ యార్డులన్నింటినీ పరిశుభ్రంగా మార్చి పచ్చదనం వికసించేలా పార్కులుగా తయారు చేయబోతున్నట్లు తెలిపారు. విశాఖలోని 43 ఎకరాల్లో ఉన్న డంపింగ్ యార్డులో చెత్తను రీసైకిల్ చేసి సంపద సృష్టించే వ్యవస్థ విజయవంతంగా నడుస్తుందన్నారు. సస్టైనబుల్ వేస్ట్ మేనేజ్మెంట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని, అక్టోబర్ 2వ తేదీ కల్లా విశాఖను చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. లో మేము క్లియర్ చేస్తున్నటువంటి ఆ డంపింగ్ యార్డ్ ఈ ప్రభుత్వం కనుక అటువంటి చొరవ చూపించకపోయి ఉంటే ఇంకా కొన్ని లక్షల టన్నుల చెత్త పేరుకుపోయి ఉండేటువంటి పరిస్థితి ఏర్పడేది. డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్ గా ఆంధ్ర రాష్ట్రాన్ని నిలపాలి అన్నది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆకాంక్ష. రాష్ట్రంలో ఎక్కడా కూడా డంపింగ్ యార్డ్ అనేది కనపడకూడదు. ఉన్నటువంటి డంపింగ్ యార్డ్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేసి వాటిని గ్రీన్ స్పేసెస్ గా, అవి పార్క్స్ గా కానివ్వండి, గ్రీన్ బెల్ట్స్ గా కానివ్వండి, మొక్కలు నాటి వాటన్నిటినీ కూడా గ్రీన్ స్పేసెస్ గా మార్చాలన్నది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానిలో భాగంగానే విశాఖపట్నంలో 43 ఎకరాల భూమిని, చెత్తతో నిండినటువంటి భూమిని వాళ్ళ పచ్చగా మారుస్తా ఉన్నాం. అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం కూడా ప్రారంభిస్తా ఉన్నాం. నేను కూడా కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతానికి వెళుతూ ఉన్నాను. అంతేకాకుండా చెత్త నుండి సంపద సృష్టించేటటువంటి కార్యక్రమం ఇవాళ విశాఖపట్నం మహానగరంలో దాదాపుగా ఒక 6-7 చోట్ల RRR సెంటర్స్, ఏదైతే మనం రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ సెంటర్స్ అంటాం, రీసైక్లబుల్స్ ని వేరు చేసి వాటి ద్వారా మనం సంపద సృష్టించే కార్యక్రమం ఏదైతే ఉందో, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రీసైక్లింగ్ అనేది పెద్ద ఎత్తున ప్రతి దేశంలో కూడా చేపడుతూ ఉన్నారు. సర్క్యులర్ ఎకానమీ అనేది ఇవాళ ప్రతి దేశంలో కూడా ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి ఒక విధానంగా మారిపోయింది. ఇవాళ దేశంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లైఫ్ అనేటటువంటి ఒక ఇనిషియేటివ్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ స్వచ్ఛత పైన, సస్టైనబుల్ వేస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ పైన పెద్ద ఎత్తున వారు దృష్టి పెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్లో రెవెన్యూ ఫ్రమ్ వేస్ట్ అనేటటువంటి ఒక కాలం కూడా, ఒక ఎంట్రీని కూడా మనం చూస్తాం. విశాఖపట్నంలో కూడా ఇప్పుడే నేను ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పడం జరిగింది. రీసైక్లబుల్స్ని ఏ రకంగా మనం బయటకు తీసి వాటి ద్వారా విశాఖపట్నం కార్పొరేషన్ కూడా కొంత ఆదాయాన్ని సమకూర్చుకునేటటువంటి విధానాన్ని మీరు అవలంబించాలని చెప్పి ఇప్పుడే అధికారులకి ఒక దిశానిర్దేశం చేయటం జరిగింది. వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా మరి ఈ RRR సెంటర్స్ అన్నింటినీ కూడా యాక్టివేట్ చేయటం, అదేవిధంగా వెట్ వేస్ట్, తడి చెత్త నుండి కాంపోస్ట్ తయారు చేసేటటువంటి మనకి సెంటర్స్ కూడా ఉన్నాయి. వాటిని ఇంకా కూడా పెద్ద ఎత్తున స్కేలప్ చేసి, యాక్టివేట్ చేసి, హోమ్ కాంపోస్టింగు, మన ఇంటిలో ఉన్నటువంటి తడి చెత్తని మనమే కాంపోస్ట్గా మార్చుకున్నట్లయితే ఇంట్లో ఉన్నటువంటి మొక్కలకు కానివ్వండి, కూరగాయల పెంపకానికి కానివ్వండి, మనం దానిని వినియోగించుకోవచ్చు. ఆ రకంగా టెర్రస్ గార్డెన్స్ అనేవి ఇవాళ చాలా మంది టెర్రస్ గార్డెన్ కాన్సెప్ట్ని ఎవరింట్లో వాళ్ళే మేడపైన కూరగాయ మొక్కలు పెంచేటటువంటి కార్యక్రమం, టెర్రస్ గార్డెన్స్ కూడా పెడుతూ ఉన్నారు. వాటిని ప్రమోట్ చేయాలని చెప్పి, హోమ్ కాంపోస్టింగ్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది.